హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నా. ఇంకా ఈ వీడియో అయితే సండే బ్లాగ్. సండే అయితే మేము మా భార్గవ్ దగ్గరికి అయితే హాస్టల్కి వెళ్ళడానికైతే అన్నీ చికెన్ చపాతీ అన్నీ కూడా చేసుకొని అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి, కారాలు అయితే ముందే చేసా, ఒక 2 or 3 days ముందే చేసా. ఇంకా ఆ రోజు అయితే చికెన్ చపాతీ చేసి మాకైతే తెలిసిన వాళ్ళు తిరుపతి లడ్డు ఇచ్చారు. అది కూడా కొంచెం అయితే ఒక పేపర్లో కట్టుకొని ఇక్కడైతే కొబ్బరి లడ్డు ముందు రోజే కొట్లో నుంచి అయితే పల్లి వేరుశనగ ముద్దలు పూస ముద్దలు అయితే తీసుకొచ్చాం. ఇంకా అవి తినేవి అన్నీ కలిపి ప్యాక్ చేసేసి యువతల బాక్సులలో అయితే చికెన్ చపాతీ కట్టి ఇంకా అన్నీ కూడా సర్దేస్తున్నా. ఇదైతే సండే మార్నింగ్ 9:30 అలా అవుతుంది మేము బయలుదేరేటప్పటికైతే. ఇంకా లేచిన దగ్గర నుంచి పని అంతా కంప్లీట్ చేసుకొని 9:30 కల్లా రెడీ అయిపోయాం. ఇంకా రెడీ అయ్యి ఇక్కడైతే అన్నీ సర్దేస్తున్నా. ఇంకా విషయాలు కూడా ఉన్నాడు కదా, విషయాలు నేను మా వారు ముగ్గురం అయితే బయలుదేరుతున్నాం. ఈరోజు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత బీచ్కి అయితే వెళ్దామని భార్గవ్కి అయితే చెప్పలేదు. మేము మాత్రమే అనుకొని ఇక్కడి నుంచి అయితే వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే భార్గవ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సడన్ సర్ప్రైజ్ అనమాట భార్గవ్కి అయితే. ఇంకా బయలుదేరిపోయాం. ఇక్కడైతే నేను కవర్ తీసుకొని వెళ్తున్నా. ఇంకా కారు కూడా ఎక్కేసాం, బయలుదేరాం. ఇక్కడైతే మా తోట అమ్మటే కాలువ అయితే తీస్తున్నారు. చూడండి ఎంత బాగా తీస్తున్నారో, అసలు చాలా బాగుంది. అది బాగా వస్తుందేమో, వర్షాలు ఎక్కువ పడితే అంతా బోడిపోయిందంటే ఎప్పుడో తీసింది అయ్యి. అక్కడ చిల్ల చెట్లు అవన్నీ ఫుల్గా ఉండేవి. ఇప్పుడైతే అవన్నీ ఏం లేకుండా నీట్గా అయితే చేస్తున్నారు. ఇంకా మేమైతే వెళ్ళిపోయాం. అసలు అక్కడ వెళ్ళేటప్పుడు కొంచెం తీసే కారులో నుంచే చాలా బాగా అనిపించింది. మా తోట పక్కనే ఉంటుంది కాలువ అయితే, అది వాగు. ఇంకా వెళ్ళేసి ఒక 1/2 hour దాకా అయితే వెయిట్ చేసాం భార్గవ్ కోసం. భార్గవ్ కొంచెం లేట్గా వచ్చాడు. మేమైతే 11:30 కల్లా వెళ్ళాం. వాళ్ళు 12:10, 12:15కి అట్లా అయితే వాళ్ళు బయటకు వస్తారు. ఇంకా వెళ్ళిన వెంటనే అయితే అట్ట అయితే తీసుకొచ్చి అట్టలు అయితే వేస్తున్నాం బుక్స్కి. ఇంకా హాస్టల్ వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి వెళ్తే హ్యాపీగా ఇంటి దగ్గర వేసి అన్నీ పంపించవచ్చు. మొన్న చూసారు కదా, పెద్ద అబ్బాయికి కూడా బుక్స్ ఇంటికి తీసుకొచ్చి వేయించి పంపిస్తున్నాం. ఇంకా అట్టలు వేసేసి అక్కడ చికెన్ చపాతీ తీసుకెళ్ళాం కదా, అందరం తినేసి ఇంకా బీచ్కి అయితే బయలుదేరాం నలుగురం కూడా. ఇంకా చూడండి ఎంత హ్యాపీగా వెళ్తున్నారు. ఈ 2:30 కల్లా వెళ్ళిపోయాం. మళ్ళీ ఇంటికి రావాలి, చాలా దూరం ఉంటుంది మాకు ఆ బీచ్కి అయితే. ఇంకా ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుందని మేమైతే తొందరగానే వెళ్ళినాం. తినేసి వెంటనే అయితే వెళ్ళిపోయి అప్పుడు కల్లా 2:30 అట్లా అయింది. అయినా జనాలు అయితే బాగానే ఉన్నారు. కానీ బీచ్ కంటే ఈవినింగ్ టైంలో ఎక్కువ మంది వస్తారు. మేము 4:30 కల్లా అక్కడ బయలుదేరాం. ఆ టైంలో అయితే అందరూ వస్తూ ఉన్నారు. ప్రతి సండే కనిగిరి నుంచి పాకాల బీచ్కి అయితే బస్సు కూడా ఉంటుంది. ఈవినింగ్ కూడా 6కు బయలుదేరుతుంది. సింగరాయకొండలో అయితే 6కు బస్సు బయలుదేరుద్ది. అదైతే డైరెక్ట్ కనిగిరికి వస్తుంది. కనిగిరి నుంచి వెళ్ళిన వాళ్ళైతే ఆల్మోస్ట్ అందరూ ఆ బస్కి వచ్చేస్తారు. ఈవినింగ్ వరకు పిల్లలతో స్పెండ్ చేసి ఈవినింగ్ అయితే ఆ బస్కి వస్తే డైరెక్ట్ కనిగిరి వచ్చేయచ్చు. లేదంటే సింగరాయకొండ నుంచి కందుకూరు ఒక బస్సు, కందుకూరు నుంచి కనిగిరి రావాలి. డైరెక్ట్ బస్సులు అయితే ఉండవు. ఇంకా బీచ్లో అయితే చాలాసేపు కొన్ని షార్ట్ వీడియోస్ తీసుకొని బాగా ఫుల్గా ఎంజాయ్ చేసినాం అందరం. నేనైతే ఎక్కువ లోతులోకి అయితే వెళ్ళలేదు, కొంచెం దగ్గర వరకే వెళ్ళా. ఇంకా పిల్లలు మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు. అసలు ఒక 2 గంటలు ఉన్నా కూడా ఇంకా ఉందామని అయితే అంటూ ఉన్నారు. కానీ దగ్గర అయితే ఎంతసేపు ఉన్నా ప్రాబ్లం ఉండదు. చాలా దూరం మాకు అక్కడికి.
అందుకని మేమైతే ఎక్కువసేపు ఉండలేదు, వచ్చేసాం. ఇంకా బయటకు వచ్చేసి అక్కడైతే 20 రూపీస్ ఇచ్చి స్నానం చేశారు పిల్లలు అయితే. ఇంకా బట్టలు మార్చుకొని మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ కొన్ని స్నాక్స్ అయితే కొనిచ్చి, ఇక్కడైతే డీమార్ట్ ఏం కాదు, చిన్న స్మార్ట్ పాయింట్ లాగా ఉంటుంది. పిల్లలు మాత్రం మనం ఇంటి దగ్గర నుంచి ఎన్ని తీసుకెళ్ళినా బయట తిండికే కావాలంటారబ్బా. నిజంగా నేను ఎన్ని చేసి పంపిస్తానన్నా కానీ కుర్కురేలు, బింగోలు అవి ఎంత తినకూడదు అని చెప్పినా కూడా అవే కావాలంటారు. పిల్లలు మాత్రం అసలు వినరు. ఇక్కడ చూడండి, బాయ్ చెప్తుండే అందరికీ ఇంటికి వచ్చేటప్పుడు, కానీ వస్తా అంటున్నాడు. మేమందరం ఉండేసరికి మాతో రావాలనిపిస్తుంది. భార్గవ్కి కూడా ఇంకా 15 డేస్ ఉంటే ఎట్లా హాలిడేస్ ఇస్తారు కదా, అప్పుడు వద్దులే, వచ్చే నెల 15 నుంచి వాళ్ళకి ఒక 4 డేస్ హాలిడేస్. బాయ్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి.